నీట్ ఐఐటి కోచింగ్ సెంటర్లకు అడ్డాగా ఉన్న రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతుంటే రాజస్థాన్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. కోటాలో ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసింది. విద్యార్థుల ఆత్మహత్యలపై నమోదైన పిటిషన్లపై జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్ ఏర్పాటు చేశామని ధర్మాసనంకు రాజస్థాన్ ప్రభుత్వం వివరించింది. కోటాలో ఇప్పటి వరకు 14 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ ఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎందుకు ఆలస్యం చేశారని కోర్టు ప్రశ్నించింది. కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలను తేలికగా తీసుకోవద్దన్న సుప్రీంకోర్టు ఇది చాలా తీవ్రమైన అంశమని స్పష్టం చేసింది. తేలికగా తీసుకుంటే పోలీసులపై చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం హెచ్చరించింది. అనంతరం విచారణను జూలై 14కు వాయిదా వేసింది.